Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారు ఇంకా కొందరి భక్తుల అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. నీలంరాజు వెంకటశేషయ్య గారి కుటుంబం వైకుంఠ ఏకాదశికి కంచి వెళ్ళాలని సంకల్పించుకుంది కంచి వరదుని సేవించటం కోసమే. కామకోటి శంకరాచార్య దర్శనం తలవని తలంపుగా తటస్థించింది. అయినా దాని ప్రభావం వారి మీద చెరగని ముద్ర వేసింది. ఆ స్వామి పూజా విధానం, ఆ పూజలో ఆయన తన్మయత్వం, ఆ తన్మయత్వంలో సైతం ప్రతి చిన్న విషయంపై ఆయన చూపిన శ్రద్ధ, ఆ మెలకువ, శ్రీ చంద్రమౌళీశ్వరుని పూలతో పూజించేటప్పుడు, హారతులు ఇచ్చేటప్పుడు, వింజామరలు వీచేటప్పుడు, శ్రీ త్రిపుర సుందరీ చంద్రమౌళీశ్వరులను ఊయలలో ఊపేటప్పుడు, చేతదండం పుచ్చుకుని స్వామి ప్రదక్షిణం చేసేటప్పుడు, చివరకు తన తలపై నుంచి క్రిందికి జారుతున్న కాషాయాన్ని సవరించుకునేటప్పుడు సైతం కళాశోభితమైన ఆ సౌకుమార్యం, అతిలోక సౌందర్యం వారి మనస్సును పూర్తిగా చూరగొన్నది. రోజులు గడిచిన కొద్దీ వాటి ప్రభావం పదింతలు నూరింతలు అయ్యింది. శేషయ్య గారికి మరోసారి కంచికి ప్రయాణం కట్టి ఆచార్యస్వామిని చూసి రావాలనిపించింది. దూరం నుంచి కాక దగ్గరకు వెళ్ళి స్వామిని చూడాలని, స్వామితో మాట్లాడాలని, స్వామి మాటలు ఆలకించాలనే కోరిక కలిగింది. ఈ స్వామి అందరూ పీఠాధిపతుల వంటి స్వామి కారని, అపురూపమైన అసాధారణమైన ఒక వ్యక్తిత్వం ఏదో ఈయనలో ఉన్నదని అంతకు ముందే వారికి ఏర్పడిన అభిప్రాయం వైకుంఠ ఏకాదశి నాడు ఆయనను సందర్శించిన తరువాత మరింత దృఢపడింది. మహాపురుష ఆశ్రయం కోసం మనస్సు ఉవ్విళ్ళూరింది. చెన్నపూరి ఆంధ్ర మహాసభలో వారితో పాటు గౌరవ కార్యనిర్వాహకుడుగా ఉంటున్న ఒక న్యాయవాది మిత్రుని తోడు చేసుకుని ఇద్దరూ కలిసి ఒక ఆదివారం మధ్యాహ్నం కంచికి చేరారు. స్వామివారింకా విష్ణు కంచిలో చిన్న మఠంలోనే ఉన్నారు. వారి అదృష్టమేమో వారక్కడికి చేరిన వేళకు స్వామి వెంట వారి శిష్యులు తప్ప ఇతరులెవరూ లేరు. వారిద్దరి పేర్లు ఒక చీటీ మీద వ్రాసి స్వామి దర్శనానికి వచ్చినట్టు శిష్యులతో చెప్పారు. ఇప్పుడే భిక్ష ముగించారు, విశ్రాంతి తీసుకుంటున్నారు, కాసేపటికి వెలుపలికి వస్తారు, కూర్చోండి అని శిష్యులు చెప్పారు. శిష్యుల మాటలు విని శేషయ్య గారు, వారి మిత్రుడు కూర్చున్నారో లేదో మరొక శిష్యుడు వచ్చి స్వామి ఇప్పుడే వస్తున్నారు అంటూ వారు కూర్చోవటానికి ఒక పీట వేశారు. ఇంతలో చేత్తో దండం పుచ్చుకుని స్వామి రానే వచ్చారు. అప్పుడు శేషయ్య గారు, వారి మిత్రుడు స్వామికి సాష్టాంగం చేశారు. అప్పుడు స్వామివారు మీ ప్రవరా గోత్రనామాలు చెప్పుకుంటూ ఎదురుగా కూర్చోమన్నారు. ప్రశాంత గంభీరంగా ఉంది స్వామి వదనం. ప్రసన్నతను కుమ్మరిస్తున్నవి ఆయన నేత్రాలు. శరీరకాంతి చెప్పశక్యం కాదు. ఇంటి పేరుతో సహా వారి పేరు ప్రవరా విని మందహాసం చేస్తూ స్వామివారు మీరైతే బ్రాహ్మణులా, మీ ఇంటి పేరులోనూ మీ ఋషుల పేర్లలోనూ క్షత్రియులా అని స్వామి చమత్కరించారు. శేషయ్య గారి ఇంటి పేరు నీలంరాజు. వారి గోత్ర ఋషులు హరిత, అంబరీష, యవనాస్య. స్వామి విసిరిన చలోక్తి వల్ల వారిలో కొత్తదనం కొంత సడలింది. స్వామికి వారు మరింత సన్నిహితులయ్యారు. శేషయ్య గారు విద్యార్థి దశలోనే మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో ప్రవేశించి రాజకీయాల్లో పాల్గొన్నానని, టంగుటూరు ప్రకాశం గారు స్థాపించిన ఆంగ్ల స్వరాజ్య పత్రికలో, కాశీనాథుని నాగేశ్వరరావు గారు నడిపిన ఆంధ్రపత్రికలో పనిచేశానని, రాజకీయాల్లో గాంధీ అనుయాయుణ్ణని స్వామికి విన్నవించారు. ఆ తర్వాత స్వామి 4:30 గంటలు సావకాశంగా తెరిపి లేకుండా వివిధ విషయాలను గురించి మాట్లాడారు. అంతసేపు శేషయ్య గారు, వారి మిత్రుడు, శ్రోతలంతా చెవులు అప్పగించి స్వామి ప్రసంగం విన్నారు. ఆ స్వామి మాట్లాడిన వైఖరి చూస్తే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు తెలుగువాడే, ఆయన మాతృభాష తెలుగే అన్న అభిప్రాయం కలిగింది. కాదు, కన్నడం అన్న మాట అటు తర్వాతనే తెలిసింది.
1894 సంవత్సరం మే నెల 20వ తేదీ దక్షిణ దేశంలోని విల్లుపురంలో సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీమతి మహాలక్ష్మి దంపతులకు జన్మించిన స్వామినాథ అనే బాలుడు తన 13వ ఏట సన్యాస దీక్ష పుచ్చుకుని చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరుతో కామకోటి పీఠాన్ని అధిష్ఠించారు. వారే నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.